పేరు సన్ముఖరావుని. ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈయనకి నేను మా అబ్బాయికి అప్పచెప్పి పెట్టుకుని మాత్రము ఎటువంటి ఆకారం లేని నిరాకారంగా ఉన్న ఒక మట్టి ముద్దను తెచ్చి ఈయన చేతులు పెట్టడం జరిగింది. అటువంటి మా అబ్బాయిని ఈరోజు ఒక బంగారు బొమ్మగా తయారు చేసి మా చేతిలో ఈరోజు పెట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నేనే కాదు, నా ముందంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమానికి వచ్చి అభినందన సభకు వచ్చినట్టు తల్లిదండ్రులు, పేరెంట్స్, అది ఈ సంస్థ ఎన్నుకున్నప్పుడే మీరు సగము విజయం సాధించినట్టు అయింది. 2 విషయాల్లో నేను ఎప్పుడూ ఆలోచిస్తునేవాడిను. ఇంగ్లీష్లో డెప్త్ నాలెడ్జ్ లేదు, అందులో కానీ ఫెయిల్ అయితే మిగతా పేపర్లు ఇద్దరు అనేటప్పుడు కల్లా దాని మీద నాకు రిజల్ట్ వచ్చిన వరకు చాలా డౌట్గా ఉండేది. రెండో విషయం ఏంటంటే మ్యాథమెటిక్స్లో కంప్లీట్గా నిల్లు నాలెడ్జ్ కంప్లీట్గా ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఆ సబ్జెక్ట్లో కూడా కంప్లీట్గా గెయిన్ చేసి నాలెడ్జ్ని గెయిన్ చేసి విజయాల తీరాలకి చేరుకొని 3 జిల్లాలకి ఒకే ఒక పోస్టు అది మా అబ్బాయికి ఈరోజు వచ్చింది. మా నాన్నగారు ఎంతో మాట్లాడాలనుకున్నా మాట్లాడలేరన్నా, ఎందుకంటే ఈరోజు సంతోషానికి దీనికి నాకు మాటలు రావట్లేదు. ఆయనకి మా అమ్మగారు నా 2 కొడుకుల్లో ఎవరో ఒక్కరిని జాబ్ కొట్టాలనుకున్నాను సార్. దీనివల్ల వాళ్ళ పంపించడం ఒక గొప్ప అయితే, నన్ను ఈ శామిస్టేట్ పంపించడం గొప్ప అయితే, సార్ వాళ్ళకన్నా గొప్పగా చూసుకొని తల్లిదండ్రుల కన్నా గొప్పగా అంటే అంతకన్నా ఇంకేం చెప్పలేను సార్ గురించి. అంత గొప్పగా చూసుకొని నాకు ఈరోజు ఇంత సన్మానం ఇదంటే నేను నిజంగానే నా జీవితంలో కూడా ఇంత పెద్ద పరిస్థితి ఉండదు సార్. నాకు ఇంకా ఖచ్చితంగా ఉండదు. సార్కి జీవితాంతం రుణపడి ఉంటాం మా ఫ్యామిలీ మొత్తం కూడా. మా అన్నయ్య గారు కూడా ఇక్కడే 2011లో జాయిన్ అయ్యారు. ఆయన కానిస్టేబుల్ గా కొట్టారు ఇక్కడే. కోచింగ్కి వచ్చినా ఏం చేసినా సరే అది మా నాన్నగారి కళ అండి. నాకంటూ ఏ కళలు లేవు. నేను ఇద్దరిని చదివించలేను, మీరే చదువుకోండి, నా స్తోమత ఉన్నంత వరకు ఎంతో కొంత కష్టపడి మీకు పెడతాను తప్ప అని చెప్పేసి ఆ రోజు ఆ మాటతో ఆయన కష్టపడుతూ వచ్చారు. నేను 10th అయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినా మా తమ్ముడు 8th క్లాస్కి వచ్చాడు. నాన్న నీ స్తోమత మా ఇద్దరికి సరిపోదు, ఇద్దరమో చదివితే ఇంటర్కి వెళ్ళి ఆగిపోతాం, లేకపోతే 10th అయితే ఆగిపోతాం, మళ్ళీ ఇద్దరం కలిసి ఏదో స్ట్రీమ్లోకి వెళ్ళిపోవాలి, పని చేసుకోవాలి, ఏదో ఉంటుంది. నాకంటే అన్నీ బాగా చదువుతాడు, ఇద్దరం కలిసి అన్నీ చదివిద్దాం. ఒకరు సక్సెస్ అయితే ఫ్యామిలీ మొత్తం సక్సెస్ అయినట్టు సార్. ఒక్కరు సక్సెస్ అయితే ఫ్యామిలీ మొత్తం సక్సెస్ అయినట్టే. నా పేరు పురుషోత్తం ఫ్రమ్ శ్రీకాకుళం. అది ఒక శ్రీకాకుళం ఒక మారుమూల మండలం, కవిటి మండలం. అందులో చుట్టుపుట్టుగా అనే గ్రామం, అందులో అక్కడే వేస్తారు. ఏ రోజు అంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్లోకి నేను వచ్చినప్పుడే సార్ ఫస్ట్ స్పీచ్ ఇచ్చారు. నాకు ఆ రోజే నమ్మకం కలిగింది, అంటే ఎస్ఐ అవుతానని. ఆ నమ్మకాన్ని ప్రతి క్షణం నేను అలా సార్ ఇచ్చే స్పీచెస్ అంటే సార్ పెట్టే ఎగ్జామ్స్ ప్రతి సండే రాయడం, అందులో ఫస్ట్ టాప్ 10 వచ్చినా టాప్ 5 వచ్చినా సార్ పైకి పిలిచి అభినందించేవాళ్ళు. అలా నాకు ఎప్పుడు రావాలనిపించేది, అందుకని ప్రతి ఎగ్జామ్ అటెండ్ అవ్వకుండా వచ్చేవాడిని. మా సాయి కుమార్తో పాటు ఉత్తీర్ణ సాధించినటువంటి అందరి ఎస్ఐలకు కూడా నా కంగ్రాట్స్ వస్తుంది. మీ కృషికి కూడా మీతో పాటు ఆఫీస్లో కష్టపడినటువంటి శ్యామ్ సారు, మేడం సారు, ఫ్యాకల్టీ సార్ కూడా మరొక సక్సెస్ అవ్వడం. మీరు ఈ ఎగ్జామ్ సక్సెస్ అవ్వడానికి మీరు ఎంత కష్టపడ్డారో మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చదివించడానికి ఎంతో కష్టపడ్డారు. ఈరోజు మీరు ఎస్ఐ అవుతారు, బయట ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్తారు.
మీరు ఏ స్టేజ్కి వెళ్ళినా సరే ఫస్ట్ మీ ప్రస్తుతం ఉన్న స్టేజ్ మర్చిపోకూడదు, నెక్స్ట్ మీ తల్లిదండ్రులు మర్చిపోకూడదు, అలాగే మీ శ్యామ్ సార్, మేడం సార్, ఫ్యాకల్టీ మర్చిపోకూడదు. యాక్చువల్లీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా పాస్ అయ్యానండి. నేనే పాస్ అయ్యాను. పాస్ అయ్యగానే మా సార్స్ అందరూ ఆశ్చర్యపోయారు, ఈ అమ్మాయి పాస్ అయినాను. తర్వాత మా అమ్మగారు నన్ను పనిలో పెట్టేశారండి, ఎందుకు అమ్మాయిలకి చదువు అని. అలానే కాకపోయినా మా పేదరికం మమ్మల్ని అలా చేసింది. నువ్వు చదువమ్మా, కంపల్సరీ మంచి జాబ్లో కొడతావు, మంచి జాబ్ కొడతావు, ఎలా అయినా రీచ్ అవుతాను. నేను గేమ్స్లోకి వచ్చిన కానీ ఎస్ఐ అవ్వాలని అనుకున్నానండి. అదే కసి మీద నేను చదువుకున్నానండి. మా ఊరు తుంబాలి సార్, అనకాపల్లి దగ్గర. తుంబాలో ఇప్పుడు వచ్చి ఎస్ఐ ఎవ్వరు లేరండి. అందులోని లేడీ ఎస్ఐ నేనే, ఫస్ట్ ఎస్ఐ కూడా నేనేనండి. నాకు ఇప్పుడు ఏఆర్ ఎస్ఐ వచ్చిందని నేను గర్వంగా చెప్పుకోవడానికి కారణం నా స్పోర్ట్స్ అండి. చాలా మంది అమ్మాయిలు చెయ్యరు, అమ్మాయిలు దేంట్లోనే తక్కువ కాదండి. This is Ramba Vidum, daughter of Vidum Ramana. Okay, first of all, బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నాకు సరిగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. సో అందుకే నేను 2 years అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసి తర్వాత వచ్చి 1 yearలో మా జోన్లో ఓపెన్లో కొట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో చాలామంది ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యి మరీ వచ్చి పాస్ అయ్యారు, కానీ ఇది నా ఫస్ట్ అటెంప్ట్. సో దీనికి ఫస్ట్ కారణం నా దేవుడైతే, నెక్స్ట్ కారణం నా తల్లిదండ్రులు, నెక్స్ట్ శ్యామ్ సార్ నా జీవితం అంతా రుణపడి ఉంటాను. నేను ఏఎస్ఐగా పనిచేస్తున్నాను ఇయర్లో. ఈ నెల రిటైర్మెంట్. మా అబ్బాయికి ఎస్ఐ రావడం, ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్కి, శ్యామ్ సార్కి చాలా రుణపడి ఉంటాం. ఇది అంతా కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క కృషి ఫలితం అని చెప్పి మేము చెప్పక తప్పదు. మేము సాధించిన ఈ విజయం మీకు ఆదర్శం కావాలని ప్రయత్నించిన ఈ ఆదర్శం ఎంత ఉత్తమంగా ఆలోచించిన మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ కి, అలాగే శ్యామ సార్కి, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మా నాన్నని గుర్తుపడుతున్నారు, ఎందుకంటే కోనారి రాజారావు చిన్న కొడుకు జాబ్ కొట్టాడు. కోనారి రాజారావు చిన్న కొడుకు జాబ్ కొట్టాడు. ఈ ఊరు ఇప్పటి వరకు మా ఊర్లో 3 ఎస్ఐ జాబులు ఉన్నాయి, అలాంటిది నాది 3వ ఎస్ఐ జాబ్. ఇది మా అన్నయ్య విజయ్ అండ్ నా దేవుడు శ్యామ్ సార్. కథాపు ఎంతైనా పెట్టని, మార్క్స్ ఎంతైనా తిని, బిట్ ఎక్కడి నుంచి అయినా తిని, ఒక జాబ్ నీది చెప్పిన ధైర్యం ఉన్నప్పుడే నీది జాబ్ అని చెప్పారు. నేను అప్పుడే అనుకున్నాను, నాకు గ్రౌండ్ ఒక 80 వస్తే చాలు, మెయిన్స్ ఒక 180 వస్తే చాలు, నా ఏఆర్ జాబ్ నాకు ఉంటుందని. అలాగే చేశాను, నాకు అలాగే జాబ్ వచ్చింది. నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్కి, శ్యామ్ సార్కి రుణపడి ఉంటా, మా అమ్మా నాన్నలకి. నాకు అసలు ఈ సిలబస్ అంతా జీరో. నాకు ఇక్కడ వచ్చి హాస్టల్లో ఉండి 6 నెలలు వాళ్ళు చెప్పింది వినడం, చదవడం. S2 బ్యాచ్ నాది. అదే డైలీ చేస్తుండేవాడిని, గ్రౌండ్కి వెళ్ళేవాడిని. నాకు ఎవరు సలహాలు లేవండి. శ్యామ్ సార్ వాళ్ళు మోటివేషను, వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యా. నాకు ఎవరు డైరెక్షన్ లేదు వెనక. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు. ప్రతిభకు పట్టం శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆశయం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించిన సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. 13,000కు పైగా సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్, వివిధ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి 2 దశాబ్దాలకు పైగా పోటీ పరీక్షల రంగంలో అత్యంత అనుభవం కలిగిన శిక్షణా సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. బ్యాచ్ మొదలుపెట్టిన మొదటి రోజు నుండి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో ఎంతో పటిష్టమైన ప్రణాళిక కలిగి పట్టువదలని విక్రమార్కుల్లా వారి వెన్నంటే ఉండి ఎప్పటికప్పుడు ఉద్యోగ సాధనలో విద్యార్థుల్లో ధైర్యం నింపే డైరెక్టర్ కలిగిన ఏకైక శిక్షణా సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. సబ్జెక్టుపై సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపక బృందంచే శిక్షణ ఇప్పించబడుతున్న శిక్షణా సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా డైలీ క్లాసులు నిర్వహిస్తూ
ప్రతిరోజు డైలీ టెస్టులు, వారాంతంలో వీక్లీ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు క్రమం తప్పకుండా నిర్వహించడంలో మరియు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రామాణికమైన సొంత మెటీరియల్ కలిగిన శిక్షణా సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. అత్యంత అనుభవజ్ఞులైన కోచ్లచే ఫిజికల్ ఈవెంట్స్ లో శిక్షణ ఇప్పించడంలో ఎక్కడా రాజీ పడని శిక్షణా సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. శ్యామ్ సార్ కేరింగ్ కానీ, గ్రౌండ్ ఇష్యూలో కోచ్లు తీసుకునే కేరింగ్ కానీ చాలా నా టైమింగ్ ఇంప్రూవ్ అయింది. అలాగే నా చదువు విషయంలో కూడా చాలా మెరుకులు తెలుసుకుని నేను ఇప్పుడు నోటిఫికేషన్ పడితే ఇప్పుడు కూడా నేను జాబ్ కొట్టేంత కాన్ఫిడెన్స్ నాకు ఇన్స్టిట్యూట్ ద్వారా దొరికింది. దాని నిమిత్తమే శ్యామ్ సార్కి అలాగే కోచ్లకి అందరికీ నా నమస్కారం. మీ విజయాన్ని ఆకాంక్షించే మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్.